వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్న సమస్యల్లో ఈ డయాబెటీస్ ఒకటి. సాధారణంగా డయాగ్నోసిస్కి మేము ముందుగా చెప్పే వన్ అండ్ ఓన్లీ డయాగ్నోసిస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఏమీ తినకముందు, అంటే టీలు కాఫీలు కూడా కాదు, మోర్ దాన్ 10 hours ఆఫ్ ఫాస్టింగ్, మోర్ దాన్ 10 hours ఆర్ లెస్ దాన్ 12 hours, 10 గంటలకు పైన 12 గంటలకు లోపల పాటు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఇచ్చే ఒక బ్లడ్ శాంపిల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అది మోర్ దాన్ 126 mg/dL ఉంటే దీన్ని మేము డయాబెటీస్గా స్టాంప్ చేస్తాము. అంటే డయాబెటీస్ అని కన్ఫర్మ్ చేసేది. ఇలా కాకుండా 126 కాకుండా లెస్ దాన్ 110, 110 కన్నా తక్కువగా ఉంటే కనుక నో డయాబెటీస్ లేదు అని చెప్తాం. లేదు 110కి 126 మధ్యలో ఉంటే కనుక దాన్ని గ్లూకోజ్ ఇంటాలరెన్స్ లేదా ప్రీ డయాబెటీస్ కింద పిలుస్తాము. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ జీటీటీ టెస్ట్ అని ఒకటి చేస్తాము. ఈ జీటీటీ టెస్ట్లో మళ్ళీ ఇంత షుగర్ ఇచ్చి 2 గంటల తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాము. ఆ టెస్టింగ్ లెవెల్స్లో ఎక్కువగా వస్తే కనుక దాన్ని అప్పుడు డయాబెటీస్గా కన్ఫర్మ్ చేసి నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా మందులు పెడతాం. ఈ డయాబెటీస్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. మనకి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే వీళ్ళు అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం. అంటే వీళ్ళ బాడీలో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు కాబట్టి వీళ్ళకి మనం ఇవ్వగలిగే ట్రీట్మెంట్ కేవలం ఇన్సులిన్ మాత్రమే. ఇక రెండవది టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అంటాం. అంటే వీళ్ళలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కాకపోతే ఈ ఇన్సులిన్కి బాడీ రెస్పాండ్ అయ్యే విధానం తగ్గుతుంది, రెసిస్టెన్స్ వస్తుంది. ఈ రెసిస్టెన్స్ రావటం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావాల్సి ఉంటుంది, కానీ బాడీలో ఒక లిమిటెడ్ అమౌంట్లోనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే సహజంగా వీళ్ళకి ముందుగా మనము ట్యాబ్లెట్స్ మీదకి పెట్టి ఆ తర్వాత రెసిస్టెన్స్ ఇంకా తగ్గట్లేదు అనుకుంటే ఇన్సులిన్ మీద పెడుతూ ఉంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్గా జన్యు పరంగా వచ్చేది. అంటే చాలా వరకు చిన్నపిల్లల్లో మనం చూసే డయాబెటీస్ ఏదైతే ఉంటుందో ఇదంతా టైప్ 1 డయాబెటీస్. దీన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటాం. అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ అనేది పూర్తిగా తయారు కాకపోవటం కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇన్సులిన్ మీద డిపెండెంట్ అయి ఉండేవాళ్ళు. రెండవది వచ్చేసరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది పెద్దవాళ్ళలో వచ్చేది. దీనికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం. అంటే బాడీలో ఇన్సులిన్ని రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ కొన్ని ఉంటాయి. ప్రతి బాడీ ఆర్గాన్ మీద ఈ సెల్స్ ఉంటాయి. ఇన్సులిన్ అనేది ఒక కీ అన్నట్టు. అంటే బాడీ సెల్స్, ఒంట్లో ఉన్న మన సెల్స్లోకి ఆక్సిజన్ ఆర్ గ్లూకోజ్ వెళ్ళాలి అంటే కనుక ఈ ఇన్సులిన్ అనేది కీ. అంటే ఇది ఒక తాళం చెవి లాంటిది. ఇది ఒకసారి రిసెప్టార్స్ దగ్గరికి వెళ్తే ఈ రిసెప్టార్స్ ఓపెన్ అయ్యి అప్పుడు బ్లడ్లో ఉన్న గ్లూకోజు సెల్స్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ని అసలు లేకపోవటం వల్ల, ఆ కీ లేకపోవటం వల్ల ఓపెన్ కాదు, దానివల్ల షుగర్స్ లోపలికి వెళ్ళవు. లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఆ కీకి మన బాడీ సరిగ్గా రెస్పాండ్ కాదు, ఆ రిసెప్టార్స్ అనేవి ప్రాపర్గా తీసుకోదు. ఆ తీసుకోకపోవటం వల్ల కూడాను ఈ ఇన్సులిన్ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది, రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే బ్లడ్ షుగర్స్, అంటే బ్లడ్లోనేమో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ షుగర్ లెవెల్స్ కావాల్సిన సెల్స్లో మాత్రం అసలు షుగర్ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ సెల్స్ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది, నాకు షుగర్ కావాలి, ఐ వాంట్ షుగర్ అన్నట్టు పంపుతూ ఉంటుంది. బ్రెయిన్ ఏమో ఈ బ్లడ్లో ఉన్న షుగర్ సరిపోవట్లేదు అనుకొని లివర్ నుంచి, మజిల్ నుంచి, లిపిడ్ నుంచి, అంటే ఫ్యాట్ నుంచి కూడాను వాటిని బ్రేక్ చేసి షుగర్స్ని ఎక్కువ రక్తంలోకి పంపుతూ ఉంటుంది. దీనివల్ల రక్తంలో మాత్రం షుగర్ పెరుగుతూ ఉంటుంది, వెళ్ళాల్సిన సెల్స్కి మాత్రం షుగర్ వెళ్లకుండా ఉంటుంది. వీళ్ళల్లో ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ఒకసారిగా ఈ గేట్ లాగా ఓపెన్ అయినప్పుడు ఈ షుగర్స్ లోపలికి వెళ్ళటం ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్కి కాజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఒకటి, తీసుకోవాల్సిన దానికన్నా అతిగా క్యాలరీస్ తీసుకోవటం, దానివల్ల సహజంగానే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ఎక్సర్సైజ్ లేకపోవటం, అంటే సెల్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసి ఆ లోపలున్న షుగర్ని కన్జ్యూమ్ చేయాలి, వాటిని వాడాలి. అప్పుడు రక్తం నుంచి మళ్ళీ కొత్త షుగరు సెల్స్కి వెళ్ళాలి. ఈ ప్రక్రియ అనేది అసలు బయట ఆ సెల్స్ అనేవి ఉన్న షుగర్ని ఖర్చు పెట్టుకోలేకపోవటం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ని లోపలికి రానివ్వవు. ఆ విధంగా షుగర్ అనేది బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడాను ఒక సైకిల్లా జరుగుతూ ఉంటుంది. సో లో క్యాలరీ హై ఎక్స్పెండిచర్ ఉన్న వాళ్ళల్లో, హై ఎక్స్పెండిచర్ అంటే ఎక్సర్సైజ్ చేయటం, పని చేయటం, ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళల్లో ఇది తగ్గుతూ ఉంటుంది.
లేదు హై క్యాలరీ ఎక్కువ తీసుకునేవాళ్ళు, లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్ ద థింగ్స్ వేర్ ఇన్ క్యాలరీ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీ ఖర్చు పెట్టడం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ డయాబెటీస్కి రోగ లక్షణాలు ఎలా ఉంటాయంటే అతిగా దాహం వేయటం, అతిగా మూత్రం రావటం, విపరీతమైన నీరసం, కొంతమందిలో అతిగా ఆకలి కూడా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉండి సిమ్టమ్స్ అంటే అతిగా మూత్రం, అతిగా దాహం, అతి నీరసం ఇలాంటి ఏవి అతిగా ఉన్నా కూడాను ఒక దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సింపుల్ టెస్ట్ ఒక జిఆర్బిఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకోటి చాలా ఎక్కువగా మేము చూస్తున్నది పెద్దవాళ్ళతో కాకుండా చిన్నపిల్లల్లో అతిగా వాంతులు అవ్వటం, అతిగా కడుపు నొప్పి రావటం. ఇవి చాలామంది ఫుడ్ పాయిజన్ అనుకుని వదిలేస్తూ ఉంటారు. రికరెంట్గా అంటే పదే పదే పిల్లవాడికి లేదా పిల్లలకి కడుపు నొప్పి వచ్చి వాంతులు అవుతున్నాయి అంటే కనుక అది షుగర్ ఉందేమో అని ఒక అనుమానం మీ మనసులో ఎప్పటికీ ఉండాలండి. ఎందుకంటే 90% మాకు డయాబెటిక్స్ చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటిక్స్ సేమ్ ఇదే సిమ్టమ్స్తో వస్తారు. వీళ్ళు ఏంటంటే పక్కన వేరే డాక్టర్ల దగ్గర చూయించుకొని వాంతులు కాకుండా ఉండటానికి మందులు వాడటం లేదా ఇంజెక్షన్స్ తీసుకోవటం చేస్తుంటారు. కానీ అసలు రూట్ కాజ్ అయిన షుగర్ టెస్ట్ ఎక్కడ చేయించట్లేదు. మీ పిల్లల్లో ఒకవేళ పదే పదే కడుపు నొప్పి వచ్చి పదే పదే వాంతులు అవుతున్నాయి అంటే సింపుల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకసారి చేయించుకోండి. అది నార్మల్ ఉందంటే కనుక అమ్మయ్య షుగర్ లేదనుకొని ఆనందపడి మిగతా మందులు కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంది అంటే కనుక తప్పకుండా ఫిజిషియన్ని మీరు కన్సల్ట్ అవ్వండి. పెద్దవాళ్ళలో అయితే ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మేము 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టైప్ 2 డయాబెటీస్ అనేది మేము 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. ఎవరైనా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళలో టైప్ 1 డయాబెటీస్గా మేము అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. బికాజ్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ రకరకాల అంటే గ్లోబలైజేషన్ వల్ల ఇండియాలో ఎప్పుడూ లేని ఒక రకమైన ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల 21-22 సంవత్సరాల వాళ్ళల్లో కూడాను ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అనేది డెవలప్ అవుతూ ఉంది. మీకు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే ఈ వయసుకు నాకేం వస్తుంది అని అనుకోకుండా చిన్నది ఆర్బిఎస్ టెస్ట్ చాలా సింపుల్గా వేలు మీద ఒక చిన్న నిక్తో చేసే ఒక చిన్న టెస్ట్ అది చేయించుకోండి. నార్మల్ ఉంది అనుకుంటే కనుక ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. కానీ మీ బ్లడ్ షుగర్స్ అనేవి ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అనేవి 200 కన్నా పైన ఉంటే కనుక పక్కా కలవండి డాక్టర్ గారిని. లేదు 160 mg/dL కన్నా ఎక్కువగా ఉండి మీరు ఏవైతే సిమ్టమ్స్ అతి మూత్రం, అతి దాహం, అతి నీరసం ఇలాంటివి ఉండి బ్లడ్ షుగర్స్ అనేది మోర్ దాన్ 160 ఉన్నాయంటే కనుక తప్పకుండా ఫిజిషియన్ని కలిసి టెస్ట్ చేయించుకుంటూ ఉండండి. ఈ డయాబెటిక్స్ అనే వాళ్ళలో కూడాను ఒకటి డయాబెటీస్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, ఇది డాక్టర్ చేతిలో చికిత్స అనేది కేవలం 30-40% అండి. 60-70% చికిత్స కేవలం పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. అందుకని మీ షుగర్స్ అన్కంట్రోల్లో ఉన్నాయి అంటే కనుక మీరు డాక్టర్ని నిందించడం కాదు, మీరేం చేస్తున్నారు అనేది చూడండి. ఎనీ క్రానిక్ డిసీజెస్ అది హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, డాక్టర్ రోల్ ఈజ్ వెరీ మినిమల్. అంటే 30-40% డాక్టర్ రోలు, మిగతా ఏమున్నా సరే 60-70% అనేది ఇట్స్ ఏ పేషెంట్ రోల్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తీసుకోవాల్సిన ఫుడ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. డయాబెటీస్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ఒకసారి డయాబెటిక్గా డయాగ్నోజ్ అయ్యారంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. ర్యాండమ్ బ్లడ్ షుగర్తో పాటు HbA1c చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి LFT, RFT, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c చేయించుకోండి. ఎవ్రీ 12 మంత్స్కి అంటే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఆఫ్థాల్మాలజిస్ట్ మీ కళ్ళ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. కళ్ళ డాక్టర్ని కనిపించి మీ రెటీనాకి సంబంధించి ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసుకోవటం మంచిది. ఓవరాల్గా డయాబెటీస్ కేవలం క్రమశిక్షణతోనే తగ్గాల్సిందే తప్ప, అది పేషెంట్కి సంబంధించి క్రమశిక్షణతో తగ్గాల్సిందే తప్ప మందులు, ఇంజెక్షన్లు వీటితో కాదు. మీ యాక్షన్కి ఈ మందులు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి తప్ప మీరు ఇండిసిప్లిన్గా ఉండి అనగా ఫుడ్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ అంటే పథ్యం పాటించకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం మందులతోనే తగ్గాలి అనుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా మీరు డయాబెటీస్కి సంబంధించి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వక తప్పదు. ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే కిడ్నీకి సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. వీళ్ళలో ఏంటంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉండి మెల్లిగా ఈ కిడ్నీస్లో ఉండే పోర్స్ అనేవి ఉంటాయి. ఆ పోర్స్ అనేవి పెద్దగా అవుతూ పోయి ప్రోటీన్ లీకేజ్ జరుగుతూ పోతుంది. ప్రోటీన్ లీకేజ్ జరగటం వల్ల ఈ నెఫ్రాన్స్ అనేవి గ్లోమరులై గ్లోమరులై అనేది నెఫ్రాన్లో ఒక పార్ట్, ఆ జల్లెడ లాంటి ఒక ప్లేస్ అది.
అది పూర్తిగా డ్యామేజ్ అవుతూ పోతుంది. దానివల్ల క్రియాటినిన్ ఫిల్ట్రేషన్ తగ్గిపోయి క్రియాటినిన్ పెరుగుతూ పోతుంది. వీళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ డయాలసిస్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు ఇక రెగ్యులర్గా నెలకి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేసుకునే ఒక విపరీతమైన పరిస్థితిలో ల్యాండ్ అవుతారు. రెండవది డయాబెటిక్ రెటినోపతి అంటాము. షుగర్ ఎక్కువైతే రక్తనాళాలలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు నియోవాస్కులరైజేషన్ అంటాం. కొత్తగా బ్లడ్ వెజల్స్ ఫామ్ అవటం జరుగుతుంది కళ్ళలో, రెటీనా పార్ట్లో. వాటి వల్ల రెటీనాకి దాన్ని అటాచ్ అయి ఉండే పొరకి మధ్యలో ఒక రకమైన దూరం పెరుగుతూ పోయి రెటీనల్ డిటాచ్మెంట్ అంటాం. అంటే రెటీనా పూర్తిగా ఊడి రావటం, ఇవన్నీ జరిగి కంప్లీట్ బ్లైండ్నెస్ రావచ్చు, రెటినోపతి రావచ్చు, ఎర్లీ క్యాటరాక్ట్ రావచ్చు, గ్లకోమాస్ రావచ్చు. కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్ తప్పనిసరిగా వాళ్ళ రొటీన్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఆఫ్థాల్మాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన ఒక ప్రాబ్లం డెవలప్ అయింది అంటే దానికి కనీసం ఒక 2 నుంచి 5 సంవత్సరాల ముందు రెటీనాలో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో వెనెవర్ అంటే ఎప్పుడైనా ఒక పేషెంట్ కొత్తగా డయాబెటిక్ అని డయాగ్నోజ్ అయ్యారు అంటే ఫిజిషియన్ని కలవటంతో పాటు తప్పనిసరిగా ఆఫ్థాల్మాలజిస్ట్ను కూడా కలవాల్సి ఉంటుంది. ఇవి రెండూ కాకుండా ఇంకా బ్లడ్ వెజల్స్లో క్యాలిబర్ అంటే నారోనెస్ పెరుగుతూ పోతుంది. బ్లడ్ వెజల్స్ గుండ్రంగా ఉండాల్సిన విడ్త్లో కాకుండా ఆ లుమెన్ సైజ్ అనేది తగ్గుతూ పోతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అవన్నీ పేరుకుపోవటం వల్ల. వీటి వల్ల ఎండ్ ఆర్గాన్స్కి అంటే ఏ బ్లడ్ వెజల్ అయితే సప్లై చేయాల్సి ఉంటుందో, ఏ ఆర్గాన్కి అయితే సప్లై చేయాల్సి ఉంటుందో దానికి సప్లై ఒక 50% నుంచి 30% బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్గాన్ డ్యామేజ్, ఇప్పుడు కార్డియాక్ సైడ్ బ్లడ్ వెజల్స్లో కానీ బ్లాకేజ్ ఉంది అంటే కనుక మోర్ దాన్ 70% స్టెనోసిస్ ఉంది అంటే కనుక తప్పనిసరిగా స్టెంటింగ్ అంటే కార్డియాక్ స్టెంటింగ్ అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఒక హార్ట్ అనే కాకుండా కాళ్ళ దగ్గర నుంచి బ్రెయిన్ దాకా అన్ని చోట్ల జరిగేది ఇదే. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతితో పాటు ఇంకోటి వచ్చేది న్యూరోపతి. ఈ న్యూరోపతిలో ఏంటంటే సేమ్ ఈ నరాలకి సంబంధించిన బ్లడ్ వెజల్స్ అనేవి చాలా తక్కువగా బ్లడ్ సప్లై చేయటం వల్ల నరాల్లో కొంచెం నిస్తేజం లాగా వచ్చేసి ఈ ఏమంటారు అవి మన టాక్టైల్ సెన్సేషన్, టచ్ సెన్సేషన్ అవన్నీ పోతాయి. వీటి వల్ల పేషెంట్కి తన కాలు ఎక్కడ పెడుతున్నాడు అనేది తెలియదు, కింద వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది తెలియదు, కాళ్ళ మీద ఏమైనా పాకుతుంది తెలియదు. ఒక రకంగా సెన్సేషన్ అంతా పోతుంది. ఈ గ్లవ్ అండ్ స్టాక్తో మొదలవుతుంది. గ్లవ్ అంటే చేతులకి ఎలా అయితే గ్లవ్ వేసుకుంటే ఎక్కడి వరకు ఉంటామో, సాక్స్ వేసుకుంటే ఎక్కడ దాకా కవర్ అవుతాయో వీటి నుంచి మొదలవుతుంది. పారాస్థీషియాస్ అంటాం, అంటే ఆల్టర్డ్ సెన్సేషన్. అతిగా తిమ్మిరి రావటం లేదా నంబ్నెస్, అతిగా పెయిన్ తెలియటం. అంటే తిమ్మిరులు, ఇంకోటి ఏంటంటే మంటలు అని చెప్తాం. తిమ్మిరులు అనేది ఇంకా నెగిటివ్ సైన్, మంటలు ఉన్న ఒక పాజిటివ్ సైన్. కానీ తిమ్మిరులు వస్తున్నాయి అంటే యు ఆర్ ల్యాండింగ్ ఇంటూ డయాబెటిక్ న్యూరోపతి అని అర్థం. దానికి సంబంధించి న్యూరోఫిజిషియన్ కానీ కలవాల్సి ఉంటుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. ఓవరాల్గా డయాబెటీస్ అనేది మనం ఊహించిన దానికన్నా అతిపెద్ద రోగం. ఆ రోగాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ల కన్నా కూడాను పేషెంట్ చేతిలో ఎక్కువగా ఉంటుంది. అది పూర్తి స్థాయి క్రమశిక్షణతోనే సాధ్యమవుతుంది. ఇవి బ్లడ్ షుగర్స్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోగలిగితే కనుక మీరు ఈ కాంప్లికేషన్స్ని నివారించగలరు.